శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క దినఫలాలు తెలియజేసేటువంటి శుభముహూర్తం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దుర్ముఖి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, తిథి శుద్ధ షష్ఠి, వారం ఆదివారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈరోజు కుమార షష్ఠి. ఎవరైతే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉపవసించి పూజిస్తారో వారికి ఉండేటువంటి చర్మ సంబంధమైనటువంటి రుగ్మతల్లోంచి బయటపడడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా ఈ రోజున త్రిపుష్కర యోగం మధ్యాహ్నం 3:10 నుంచి రాత్రి 10:11 వరకు కూడా ఉంది కనుక ఈ సమయంలో ఏ కార్యక్రమాలు చేసినా తిరిగి అవే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక అయినంత వరకు శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, చక్కటి సానుకూలమైనటువంటి క్రయ విక్రయాన్ని సాగించుకోవడానికి మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు పద్మక యోగం కూడా ఉంది. ఈ పద్మక యోగం ఉన్నటువంటి రోజున చేసేటువంటి దాన జప తప హోమాది క్రియలన్నీ కూడా ఆధ్యాత్మికపరమైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి కనుక అటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు నేటి రోజు. మరి నేటి రోజున మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా సాగుతోంది. మీ ఆలోచనలుగానే ఉండటానికి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గృహ సంబంధమైనటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. గతంలో ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కరించుకోవడానికి కానీ ప్రయత్నాలు సాగిస్తారు. అలానే ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు, ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ మధ్య ఏర్పడుతున్నటువంటి స్పర్ధలను రూపుమాపుకోవడానికి, నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి చేసేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం చాలా వరకు పురోభివృద్ధి గమనంలో సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఈ మేషరాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ఈరోజు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయటం, అదే ప్రకారంగా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఈ 2 స్తోత్రాలు కూడా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సును పొందగలుగుతారని చెప్పుకోవాలి. ప్రధానంగా మేషరాశి వారు ఈ రోజు అయినంత వరకు ఎదుటివారితో మాట్లాడేప్పుడు సంయమనం పాటించడం, తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండటం చేసినట్లయితే కనుక చాలా విధంగా శ్రేయస్సును పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలను కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ప్రధానంగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో మీరు చేసేటువంటి సంభాషణలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి రోజు కనుక ఆనందప్రదమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదపూరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు మీరు కాలక్షేపం చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో వస్తున్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చేటువంటి రోజు కింద చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు ఊటను పొందడానికి మాత్రం ఈరోజు అవకాశాలు చాలా వరకు స్వల్పంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారు ప్రధానంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రాహారాలు వేలకు లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి ఈరోజు చెప్పుకోదగినటువంటి లోటుపాట్లు ఏవి లేకుండానే చాలా చక్కగా హాయిగా సుఖంగా ఈరోజు జీవనం సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మిథున రాశి. గత కొద్ది కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీద దృష్టిని సారించగలుగుతారు. కోర్టు కేసులు కానీ లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించుకోవడానికి గాను తగు మధ్యవర్తులను పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు సానుకూలంగా కలిసి వచ్చేటువంటి రోజు కింద చెప్పుకోవాలి. గృహోపకరణాన్ని కొనుగోలు చేయడం కానీ లేకపోతే గృహానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి గాను ఈరోజు అవకాశాలు చాలా చక్కగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి విషయాల మీద దృష్టిని సారిస్తారు. నేను మరింత ఇదిగా భవిష్యత్తులో ఎదగాలి అని అంటే నాకు ఈ సంపాదన చాలట్లేదు కనుక ఈ రూపాయిని 2 రూపాయలుగా చేసుకోవడానికి నేను ఏం చేయాలనేటువంటి అంశాల మీద చర్చోపచర్చలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఆనందంగా విహరిస్తారు. అదే ప్రకారంగా ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి రోజు కింద చెప్పుకోవచ్చు కనుక మిథున రాశి వారికి చాలా వరకు సానుకూలంగానే ఉంది. మరింత మెరుగైన ఫలితాన్ని పొందడానికి ఈ మిథున రాశి వారు ఈ రోజు శివాలయాన్ని సందర్శనం చేయడం కానీ లేకపోతే తీర్థప్రసాదాలు స్వీకరించడం కానీ చేసినట్లయితే శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి నిర్దేశిస్తోంది. లగ్నంలో శత్రుగ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత అయినంత వరకు మాత్రం తగు జాగ్రత్తగా మెలగండి. మీ రహస్యాలను పక్కవారితో చర్చించకండి. ఏ పనైనా సరే అయ్యేంత వరకు ప్రకటితం చేయకండి. కాని పక్షంలో కొంత ఆభాసు పాలు కావడానికి కానీ ఆస్కారాలు ఏర్పడుతున్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది.
ప్రధానంగా ఎవరైతే వ్యసనాలతో అవస్థపడుతున్నారో వారు ఈ రోజు ఇటువంటి విషయాలకు దూరంగా ఉండకపోతే తమ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా, గౌరవ మర్యాదలకు భంగకారిగా ఉండే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి కానీ తులసి కోటలో ఉండేటువంటి మృతికను తిలకంగా ధరించడం కానీ, లేకపోతే కనుక తులసి సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం కానీ చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా ముఖ్యమైన ప్రధానమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించవలసి వచ్చినటువంటి స్థితి ఉన్నట్లయితే కనుక ఎవరైనా సరే సహాయ సహకారాలు తీసుకోవడం కానీ, లేకపోతే పెద్దల నుంచి వారికి కావాల్సినటువంటి సూచనలు పొందడం కానీ చేసి దాని తర్వాత మీ యొక్క వ్యవహారాన్ని సాగించుకున్నట్లయితే అన్ని విధాల శ్రేయస్సు పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేయాలనుకునేటువంటి పనిలో చాలా వరకు కూడా విజయాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. శుభవార్త శ్రవణం చేస్తారు. అధికమైనటువంటి ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి లోటుపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఏవి కూడా గోచరించట్లేదు. మెలకుగా వ్యవహరిస్తారు, లౌక్యాన్ని కనబరుస్తారు. మీరు అనుకున్న విధంగానే నడుచుకుంటారు, మీ పంతాన్ని నెగ్గించుకుంటారు. కింద పడ్డా మీదే పై చేయనటువంటి మీ తత్వం ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా నడుచుకొని అన్ని విధాల శ్రేయస్సును మాత్రం ఈరోజు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు కానీ, విద్యార్థులకు గాను, లేకపోతే ఉద్యోగస్తులకు కానీ ఈరోజు చెప్పుకోదగినటువంటి మార్పులు చెరుపులు ఏవి లేకుండా సర్వసాధారణంగా ఈరోజు జీవనం సాగిపోతుందని మాత్రం చాలా చక్కగా చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి మాత్రం ఈరోజు హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం చేసినట్లయితే కనుక, లేకపోతే సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకున్నట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. అలానే నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గృహాలంకరణ పట్ల అభిరుచిని కనబరుస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయినంతవరకు విందు వినోదాది కార్యక్రమాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను కనబరుస్తారు. తీసుకునేటువంటి ఆహారం కానీ, లేకపోతే నిద్ర కానీ, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. సుఖ సాధనాల మీద చూపించినంత దృష్టిని ఈరోజు అయినంత వరకు పని చేసడానికి మాత్రం మీరు చూపించారు కనుక కొంత ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఎక్కడ ఏ దోషము లేకుండా ఈరోజు సుఖంగా ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారని మాత్రం చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ఈరోజు ప్రధానంగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటం, తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా పెట్టుకోవటం, అదే ప్రకారంగా సమీపంలో ఉండేటువంటి గ్రామ దేవతకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవడం చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ప్రయాణాలు సాగించేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల వల్ల కొంత నష్టపోవడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమాధిక్యత మీద కానీ పనులు ఏవి కూడా సానుకూలపడేటువంటి స్థితి కనబడట్లేదు. ముందు నుయ్యి వెనక కొయ్యిలాగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి కనుక ఇటువంటి విషయాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఎవరిని సలహా అడిగితే ఏ సలహా ఇస్తారో తెలియదు, ఏ సలహా పాటించకపోతే ఏ ఇబ్బందులు వస్తాయో తెలియదు. ఇటువంటి సంకటకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజంతా కాలక్షేపం చేయడానికి ఆస్కారం కనబడుతుంది కనుక తులారాశి వారు మాత్రం తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటువంటి దోషాల్లోంచి బయటపడ గాను మీరు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వినోద కార్యక్రమాల పట్ల మక్కువను పెంచుకోండి. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, ప్రధానంగా గ్యాస్ లాంటివి ఏవి కూడా ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. జీవిత భాగస్వామితో స్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, సోదరులు కానీ, ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరితో విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మొక్కలు నాటడం కానీ, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువుల యొక్క పెంపకం కానీ, ఇట్లాంటి మీ అభిరుచులు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి కానీ మీరు చేసుకునేటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఈరోజు జయప్రదంగా ఉందని చెప్పుకోవాలి. అంతేగాక భవిష్యత్తుకి సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేసుకోవడానికి కానీ మీరు సాగించేటువంటి చర్చలు కూడా ఈరోజు చాలా వరకు ఫలప్రదాయకంగా సాగుతాయని చెప్పుకోవాలి. ఈ రోజు మీరు అయినంత వరకు కూడా విరోధ కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా సరే మీతో వాదించినప్పటికీ కూడా వారితో వాదనకు పోకుండా ఫోన్లో ఏదైతే అవుతుందో భగవంతుడు చూసుకుంటాడనేటువంటి ఒక ధార్మిక దృష్టితోటి వాళ్ళని వదిలివేయడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సహజ సిద్ధమైనటువంటి మీ నైజానికి ఇది వ్యతిరేకంగా ఉన్నటువంటి కారణం చేత మీ పక్కవారికి ఇది ఆశ్చర్యజనకంగా మారడానికి గాను ఆస్కారం కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈరోజు చెప్పుకోదగినటువంటి దోషభూయిష్టమైనటువంటి గ్రహగతులు ఏవి కూడా కనబడట్లేదు. చాలా హాయిగా, ఆనందంగా, సుఖంగా ఈరోజు కాలం గడవడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తదుపరి ధనస్సు రాశి.
ధనుర్రాశిలో ఉండేటువంటి వారికి నూతనమైనటువంటి స్నేహాలు బలపడడానికి గాను ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా స్త్రీల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా అంది వచ్చేటువంటి రోజు కింద ఈ రోజు నుంచి చెప్పుకోవాలి. ఈ యొక్క ధనుర్రాశిలో ఉండేటువంటి వారు ఆర్థికపరమైనటువంటి విషయాల మీద మాత్రం దృష్టిని తగు విధంగా సారించుకోవాలి. పొదుపు పథకాలకు గండిపడకుండా ఉండే విధంగా చర్యలు గట్టిగా తీసుకొని పక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఏర్పడుతోంది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించడం ఎంతైనా సరే అవసరం. అలానే సహోదర వర్గంతో కానీ లేకపోతే సహోదరి వర్గంతో కానీ ఏర్పడుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆదిలోనే తుంచి వేసుకోవడానికి కానీ మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి ఈరోజు చిలికి గానివారుగా మారడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం కన్నా కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి ఉండేటువంటి కాలం ధనురాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కాస్త బద్ధకం, తలనొప్పి వంటివి చోటు చేసుకోవడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి దోషాల్లోంచి బయటపడడానికి ఈ ధనురాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం చేసినట్లయితే కనుక అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని దాని తర్వాత వాటిని అమలుపరచడం కనుక చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సును పొందగలుగుతారని చెప్పుకోవాలి. సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తగా ఉంటూ ఉండండి. డాక్యుమెంటేషన్ విధుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మధ్యవర్తిత్వాలు చేయకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. అదే ప్రకారంగా మీరు ఎవరి దగ్గర అయితే చిట్స్ వేస్తున్నారో వారు మంచివారా కారా ఇటువంటి అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు కనుక మీరు చేసినట్లయితే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఎలక్ట్రికల్ వస్తువులు ఇంట్లో ఉండేటువంటి పాడవడానికి కానీ లేకపోతే వీటికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడానికి గాను ఈ రోజు గ్రహస్థితి చాలా చక్కగా సంపూర్ణంగా సహకరిస్తోందని చెప్పుకోవాలి. తలనొప్పి కానీ లేకపోతే కీళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ నడువు నొప్పులు కానీ పాదాల నొప్పులు కానీ ఈరోజు బాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి కానీ ఈరోజు దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లేకపోతే నవగ్రహాల్లో ఉండేటువంటి శనీశ్వరుడి దగ్గర నువ్వులను తోటి దీపారాధన చేయడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంది. షష్టమంలో శుక్రగ్రహ సంచారం ఉన్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు అయితే మాత్రం వీరికి ఏవీ కలగట్లేదు. గత కొద్ది కాలంగా ఏర్పడుతున్నటువంటి చికాకుల నుంచి బయటపడడానికి కానీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి రోజు కింద చెప్పుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధుమిత్రుల రాక మీ ఆనందానికి కారణమవుతుంది. అలానే సమీపంలో ఉండేటువంటి మీ బంధువులతో గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి కూడా ఈరోజు చాలా చక్కటి రోజు కింద చెప్పుకోవాలి. నూతనమైనటువంటి క్రయ విక్రయాలను కూడా సాగించుకోగలుగుతారు. పాత వాటిని అమ్మి కొత్త వాటిని కొనుగోలు అనుకునేటువంటి మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలప్రదంగా అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ధనురాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య భంగకారి సూచనలు కనబడుతున్నాయి. ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి కానీ సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఈశ్వర సందర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించినట్లయితే కనుక అన్ని విధాలా మీకు శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం తగు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి స్థితి ఈ రోజు గోచరిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. స్త్రీలతో మాత్రం విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. చిన్న ఇబ్బందులు చిన్న తగాదాలే పెద్దవిగా మారడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఇంట్లో ఉండేటువంటి స్త్రీ వర్గానికి సంబంధించిన వారికి ఏదైనా చిన్న అనారోగ్యాలు చోటు చేసుకోవడానికి ఆస్కారం కనబడుతుంది కనుక ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి ఈ రోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లేక సమీపంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థిక విషయాలు చేదాటిపోతున్నాయి, విస్తారమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఒక బెంగ దిగులు మాత్రం మీకు ఏర్పడడానికి ఆస్కారం కనబడుతోంది. అయినప్పటికీ కూడా కొనుగోళ్లు కానీ క్రయ విక్రయాల వల్ల కానీ లాభపడతారని చెప్పుకోవాలి కనుక మీనరాశి వారికి కూడా ఈరోజు చెప్పుకోదగినంత ప్రబలమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి గ్రహస్థితి అయితే మాత్రం ఏది కూడా గోచరించట్లేదు. ఇది ఈరోజు మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. రేపటి శుభముహూర్తం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.